ఘనంగా కోటి సోమవారం పూజలు శివాలయాల్లో పోటెత్తిన భక్తులు. అఖిల భారత రాష్ట్ర యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శివపార్వతి నియమితులయ్యారు. స్థానిక ఎంసీఏ భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రావులపల్లి ధనలక్ష్మి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోనంకి ఆదిలక్ష్మి, బొట్ల రామారావు, కటారి శంకర్, తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు. Take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me. ఉద్యమ సంస్థ అన్ని రాష్ట్రాల్లో కూడా శాఖలు కలిగి ఈ యొక్క అఖిల భారత యాదవ మహాసభ సభ్యులు పలువురు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాష్ట్ర మంత్రులుగా, పలు చోట్ల ముఖ్యమంత్రులుగా కూడా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అతిపెద్ద యాదవ సంఘీయుల సంస్థ ఇది. ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, అట్లాగే బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం అనేక జీవోలను తయారు చేయించినటువంటి ఘనత అఖిల భారత యాదవ మహాసభకు ఉంది. అహిర్ రెజిమెంట్ విషయంలో కానీ, అట్లాగే బీసీల యొక్క క్రీమీ లేయర్ విషయంలో కూడా ఈ సంస్థ అనేక విన్నపాలు చేసి ప్రభుత్వాలకు మార్గదర్శకంగా అనేక రకాలైనటువంటి కరస్పాండెన్స్ చేసినటువంటి ఘనత ఉంది. ఈ సంఘం ద్వారా బీసీలందరిని కూడాను సమాయత్తం చేసి అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వాలను సంప్రదించి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే దిశగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో 56 కులాలకు బీసీ కార్పొరేషన్లను చైర్మన్లను అట్లాగే డైరెక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వారందరికీ కూడాను జీతాలు కూడా కేటాయించి గౌరవించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయనకి ఈ సందర్భంగా మేమందరం కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే సన్నిధి గొల్ల విషయంలో కూడా పాదయాత్ర సమయంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ సందర్భంగా ఆయన మేమందరం కూడాను ఖచ్చితంగా గుర్తుంచుకుంటామని చెప్పి యాదవుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నటువంటి దిశలో భాగంగా ఆయన మాకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం చాలా ముఖ్యమైనది. అట్లాగే గత ప్రభుత్వాల విషయంలో చాలా ఇబ్బంది పడి ఉన్నాం. వాటన్నిటిని కాదని ప్రభుత్వంలో కొంతవరకు మెరుగైనటువంటి విధానంగా కొనసాగుతున్నాం. అట్లాగే యాదవ్ కార్పొరేషన్కి కూడా స్పష్టంగా నిధులు కేటాయించి, ఎందుకంటే యాదవులు 95% మంది నిరుపేదలు నివసిస్తూ ఉన్నారు. సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం మహిళా సంఘం తరపున స్టేట్ ప్రధాన కార్యదర్శిగా ఒంటేరు శివపార్వతి వారిని నియమించడం జరిగింది. అలాగే మా యాదవ సంఘం మహిళా సంఘాల తరపున యాదవులకి మా వంతు మేము స్టేట్ మొత్తం కమిటీలు వేసి కృషి చేసేటట్టు మేము ఈ కమిటీలు వేస్తూ కొనసాగిస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ముఖ్యంగా తెలియజేందంటే అన్ని చైర్మన్ పదవులు ఆ నుంచి డైరెక్టర్ పోస్టులు ఇచ్చారు. తొందరగా మా యాదవ సంఘానికి నిధులు కేటాయించి 2000తో నిధులు కేటాయించి యాదవుల్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి మరి వారు
మన రాష్ట్ర అధ్యక్షురాలు ధనలక్ష్మి గారి చేతుల మీదుగా ఈరోజు ఆ పదవి తీసుకోవడం జరిగింది. ఆ పదవికి మరి పూర్తిగా న్యాయం చేయాలని, మరి రాష్ట్రం మొత్తం మరి యాదవ మహిళలకి ఏదైనా సమస్యలు ఉంటే మీరు ముందుండి ఆ సమస్యలు తీర్చాలని, అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముఖ్యమంత్రి గారు మరి మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నామినేటెడ్ పదవుల్లోనూ, అదేవిధంగా ప్రతి నామినేటెడ్ వర్కుల్లోనూ ప్రత్యేకించి మహిళలకి 50% మరి రిజర్వేషన్ కల్పించారు. దాన్ని మీరు మరి మీ ద్వారా రాష్ట్రం మొత్తం మరి యాదవ సోదరిమణులకి మీరు వారికి అవగాహన కల్పించి, వారిని రాజకీయంగా కూడా మరి వారు ఎదిగే విధంగా వారికి మీరు అవగాహన కల్పించి వారి ముందుకు తేవాలని చెప్పి, అదేవిధంగా ఈ మధ్య కూడా ఏదైతే 56 కార్పొరేషన్లు మరి ముఖ్యమంత్రి గారు మరి ఏర్పాటు చేశారో వారిలో కూడా అత్యధికంగా మరి 51% మహిళలకి చైర్మన్ పదవులు కానీ డైరెక్టర్లు ఇచ్చారు. మరి దానికి ఆయనకి బీసీ సంఘాలు మరి యాదవ సంఘాలు తరపున మేము అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి ప్రభుత్వం మరి గతంలో ఎప్పుడూ లేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడున్న యాదవ మహిళా అధ్యక్షురాలు అఖిల భారత యాదవ్ సంక్షేమ మహాసభ కార్యక్రమానికి నాకు స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీగా నాకు ఇచ్చినటువంటి ఈ పదవిని నేను సద్వినియోగం చేసుకుంటూ నా వంతు యాదవ్ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలకి ఎటువంటి అవసరమైనా నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి, మరి మనకు కల్పించినటువంటి బీసీ కార్పొరేషన్లు మహిళలకి మనకి మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఆయనకి మనం ఎంతో రుణపడి ఉండి మన వంతు కృషి చేసి నా వంతు నేను మహిళలందరికీ తోడుగా ఉంటానని చెప్పి మీడియాపూర్వకంగా మిత్రులందరికీ మా అఖిల భారత యాదవ్ రైతులకు కావలసిన ఎరువులను అతి తక్కువ ధరకు నాణ్యమైనవి అందిస్తున్నట్లు సహకార సంఘ అధ్యక్షులు తాటిపర్తి సుబ్బారెడ్డి అన్నారు. 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్ ఎలగంతరావు, ఎంఏఓ కిషోర్ బాబు, ఇతర సంఘ నాయకులు, రైతులు పాల్గొన్నారు. నీతి నిజాయితీ పరోపకారం సహకార విలువలతో చాలా చేశారు. పొగాకు రైతులకి చాలా కష్టపడి వాళ్ళ పెద్దలు సంఘం స్థాపించినటువంటి ఫౌండర్స్ చాలా చేశారు. మన చైర్మన్ గారు చెప్పనివ్వండి, భద్రెడ్డి గారు చెప్పనివ్వండి, మీ సంఘ సభ్యులు కూడాను చెప్పారు. మీ అనుభవాలు చాలా గమనించాను ఇక్కడ. నేను చాలామంది సహకార రంగంలో చేసింది సాధించింది మనం చెప్పుకోలేనివన్నీ కూడాను మన కళ్ళెదుట కనపడుతూ ఉన్నాయి. ఇవాళ మరి వ్యాపారాలు మారినాయి, పరిస్థితులు మారినాయి. ఈ రోజున కొత్త ట్రెండ్స్ వచ్చినాయి. పొగాకు వ్యాపారం ఇప్పుడు చేయట్లే. చైర్మన్ గారు చెప్పారు, వాళ్ళు ఇంతకుముందు రీసెంట్గా వచ్చినప్పుడు కూడా ఏ విధంగా కష్టపడి ఆ పొగాకు అమ్మింది, ఆ డబ్బులు తీసుకొచ్చింది. మరి ఈ రోజున ఆ వ్యాపారం చేయట్లేదు. కానీ రైతులకి ఎరువులకి సరసమైనటువంటి ధరలకి అందిస్తూ ఉన్నారు. చాలా సంతోషమైనటువంటి వార్త నేను విన్నాను. ఒంగోలు పట్టణంలో ఈ సొసైటీ, దీని పూర్తి పేరు ఏదో చాలామందికి తెలియదు. కోల్ సొసైటీ అంటే అందరికీ తెలుసు. మరి సహకార సంఘం గుర్తింపు అక్కడే ఉంది. ప్రతి సామాన్యుడికి కూడా తెలిసిందంటే ఆ సంఘం వల్ల మేలు జరుగుతూ ఉన్నటువంటి విషయము ప్రజల్లో ఉంటేనే ఆ సంస్థ ఉనికి తెలుస్తుంది. మరి ఒక చిన్న రిక్షా కార్మికుడు కూడాను ఇక్కడ తీసుకురమ్మంటే తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటే దానికి ఒక ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి స్థానం ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కూడా ఇచ్చి వాళ్ళు కష్టపడి వ్యాపారాలు చేసి ఆస్తులు ఏర్పాటు చేసి సంఘానికి ఈరోజు మరి ఒంగోలు పట్టణంలో ఇటువంటి బిల్డింగు, ఇటువంటి భవనము చూసాం. అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. ఇవాళ ఎరువుల కోసం ఇక్కడ మనం చేస్తున్నాం అంటే ఒకరిని అడగాల్సిన పనిలే, ఒకరు చేయాల్సిన పనిలే. రైతులు మాకు షేర్ ధనం 25, రైతులు చేరు కట్టేది 25 రూపాయలు మాత్రమే. మరి వాళ్ళు వచ్చి నేరుగా బోర్డు చూసుకొని ఎన్ని ఉంటే
ఎంత ఖరీదు ఉందో తెలుసుకొని కొనుక్కొని వెళ్ళిపోతారు అంతే. దానికి రికమెండేషన్ లేదు, ఏమీ లేదు. ఉంటే కొనుక్కొని పోతారు, లేకపోతే మళ్ళీ అది అడిగేవాళ్ళు తెప్పించబట్టి నెక్స్ట్ డే తెస్తారు. అయితే మాకేంటంటే మాకున్నటువంటి గుడ్ విల్ వల్ల ఏ కంపెనీ కోరమండల్ దగ్గర నుంచి ఇఫ్కో, క్రిప్కో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఏంటంటే మేము ఫోన్ చేస్తే ఏమైనా తెల్లదాకా మాకు వెహికల్స్ వచ్చేస్తాయి. డబ్బులు తర్వాత మేము పే చేస్తున్నాం. అంటే మా సంస్థకి అంత మంచి పేరుందని మనం చేస్తున్నాను. మా సంస్థకి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చాలా సహకారం ఇస్తున్నారు. వాళ్ళ సహకారం వల్లనే మేము ఈ విధంగా సొసైటీ నడవగలుగుతున్నాం. నిన్న డీసీఓ గారు ఒక సలహా ఇచ్చారు, ఎందుకని మీరు మిగతా వాటిని చెయ్యరు అని. ఖచ్చితంగా చేస్తాం. ఈ ప్రాజెక్టు అయిపోయిన తర్వాత ముందు గోడౌన్స్ తయారు చేసుకొని మరి శనగలు కానివ్వండి, మిగతా విషయాలు కానివ్వండి, మిగతా వ్యాపారాలుగా శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీవారి ఆస్థాన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారికి అష్టోత్తరం, చతుర్వేద పారాయణం, వాచ నిరాసనం నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ఆలూరు వెంకటరంగారావు, ఆలూరి రామారావు, ధర్మకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున ఆస్థాన మంటపంలో శ్రీవారిని వేంచేపు చేయించి అక్కడ శ్రీవారి యొక్క విశేష అష్టోత్తర శతనామ పూజ, తదుపరి 4 వేదాల యొక్క పఠనము, తర్వాత పురాణ పఠనము, పంచాంగ పఠనము, తర్వాత వాద్యము, గీతము అనేటువంటి స్వామివారి యొక్క షోడశోపచారాలు చేయడానికి ఈ రోజున ఈ కార్యక్రమంలో జరుగుతాయి. ఇది అనంతరం అందరూ భక్తులందరికీ కూడాను తీర్థప్రసాదాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముగింపు చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజున సాయంత్రం 6:15 శ్రీవారి యొక్క దేవస్థానంలో ధ్వజస్తంభం దగ్గర శ్రీవారి కార్తీక దీపాన్ని పైకి ధ్వజస్తంభం పైకి ఆవిష్కరింపజేయడం జరుగుతుంది. అది ప్రతినిత్యం కూడాను జరిగేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడాను పాల్గొనవచ్చు. అందరూ వచ్చి దేవస్థానం వారు మేమే అన్నీ సమకూరుస్తాం, ఎవరు ఏం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్వామివారి యొక్క దీపారాధనలో ప్రతి వాళ్ళకు కూడాను నూనె వేసి నమస్కారం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. ఈ రోజున స్వామివారికి విశేషంగా ఉత్సవర్లకు వెండి కిరీటాల యొక్క అలంకరణ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో సమర్పించినటువంటి వెండి కిరీటాలని ఈ రోజున స్వామివారికి అలంకరించి స్వామివారి కోటి సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. స్థానిక కేశవ స్వామి పేట, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్, సంతపేట సాయిబాబా మందిరం వద్ద గల శివాలయాల్లో భక్తులు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు. కార్తీక మాసంలో పరమేశ్వరుని పూజించడం వల్ల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు
చేస్తాడని ప్రతి. ఆయన మహావిష్ణువు చేస్తున్నాడు కాబట్టి కోటి సోమవారాలు ఎంత ఫలితం వస్తుందో పూజ చేస్తే పరమేశ్వరుడికి అంత ఫలితం వస్తుందని ఈరోజు కోటి సోమవారం అంటారు. అసలు నిజంగా వాస్తవానికి సోమవారమే సప్తమి శ్రవణ నక్షత్రం రావాలి, అప్పుడే ఇంకా విశేషం. అయినప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఒంగోలు గ్రామంలో ఎప్పుడైతే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వస్తుందో ఆ రోజున కోటి సోమవారాలు అనేటువంటి విశేషం చెప్తే ఆ రోజున అభిషేకం చేస్తే స్వామివారికి శ్రీ మహావిష్ణువుతో సమానంగా మనం అభిషేకం చేసిన వాళ్ళు అవుతాం. శ్రీ మహావిష్ణువు ఎంత ఫలితాన్ని అయితే పొందుతాడో ఈశ్వరుడి దగ్గర నుంచి భక్తులందరూ కూడా అంతే ఫలితాన్ని పొందుతారు. కాబట్టి కోటి సోమవారాలు అభిషేకం చేసినంత కోటి సార్లు. ముఖ్యాంశాలు మరోసారి